బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హోటల్లో ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత పాటించకుండా నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తున్న పలు హోటళ్లపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ టౌన్లోని శ్వేతా హోటల్లో తనిఖీలో కాలం చెల్లిన వస్తువులు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. స్టోర్ రూమ్లో కాలం చెల్లిన జీడిపప్పు, ఆయిల్, మసాలాలు లభ్యమయ్యాయి. నాసీ రకం ఐస్ క్రీమ్స్, ఎక్స్పైరీ డేట్ ముగిసిన చాక్లెట్ సిరప్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శాంపిల్స్ తీసుకొని ల్యాబ్కు పంపించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరీంనగర్ ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, అంటే కరీంనగర్ జిల్లాలో హోటల్లో ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తనిఖీల్లో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? సంపత్, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు హోటల్లో ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే పెద్ద ఎత్తున సోదాలు తనిఖీలు నిర్వహించారు. అయితే పాడైపోయిన కుళ్ళిపోయిన పదార్థాలను హోటల్లో కుళ్ళిపోయిన బిర్యానీలు సంబంధించి తర్వాత ఫుడ్ ను కూడా కుళ్ళిపోయిన ఫుడ్ ను పెడుతున్నారని చెప్పేసి సమాచారం మేరకు ఇవాళ కరీంనగర్ జిల్లా చాలా చోట్ల తనిఖీలు జరిగితే ప్రధాన హోటల్ అయినటువంటి శ్వేత హోటల్లో మాత్రం ఇవాళ దాదాపు మధ్యాహ్నం ఫుడ్ సేఫ్టీ అధికారులు పకడ్బందీగా సోదాలు నిర్వహించారు. ఆ సోదాల తనిఖీల్లో దాదాపుగా కాలం చెల్లినటువంటి వస్తువులు, తినుబండారాలు లభ్యమవడంతో వల్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయినట్లు మనకు సమాచారం. అయితే అక్కడ వాళ్ళైతే ఉన్నటువంటి ఇది మిర్చి కానీ తర్వాత పప్పు దినుసులు కానీ ఇట్లాంటి మసాలాలు కూడా కాలం చెల్లిన ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువులను వాడి ఇవాళ ప్రజల మారుతున్నాయి కొన్ని హోటల్ అని చెప్పేసి కూడా మనకైతే చెప్పుకొస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సీరియస్ గా తనిఖీ చేసి వాళ్ళ చాలా కుళ్ళిపోయిన అంటే కొంచెం ఫుడ్ తో పాటు కాలం చెల్లిన వస్తువులను కూడా ఇవాళ వీరు తీసుకొని స్వాధీనం పరుచుకున్నారు. అయితే మొత్తం మీద వీటి మీద కేసు కూడా నమోదు చేశారు. ఇదే తరహాలు దాదాపు చాలా కాలంగా ఇది తంతు కొనసాగుతుంది ఈ హోటల్లో. అయితే దాదాపు చాలా ఫిర్యాదులు వచ్చినా వాళ్ళు ఒకసారి 2 సార్లు జరిగింది దీని మీద, అంటే తనిఖీ చేశారు. అప్పుడు కూడా ఇట్లాగే జరిగింది. అయినా ఇవాళ ఫిర్యాదు రావడంతో పోయి తనిఖీ చేయగానే చాలా వస్తువులు, పాడైపోయిన వస్తువులు ఇవాళ ప్రజలకి వినోదాలు పెడుతూ ఇవాళ సొమ్ము చేసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సంపద అది విచ్చలవిడిగా యాజమాన్యం అయితే, హోటల్ యాజమాన్యాలు అయితే విచ్చలవిడిగా ఆ జనాన్ని జేబులు కొల్లగొడుతున్నాయి. పాడైపోయిన ఫుడ్ ను పెడుతూ ఇవాళ వాళ్ళ ఆరోగ్యాలతో చెలగడం మారుతున్నాయని చెప్పొచ్చు సంపద. అయితే చాలా చోట్ల కూడా ఇవాళ మరో హోటల్లో కూడా మొన్న వారం కింద కూడా మరో హోటల్లో ఇట్లాగే తనిఖీలు చేసి పాడైపోయిన కుళ్ళిపోయినటువంటి ఏది బిర్యానీ కూడా పెడుతూ వాళ్ళ ప్రజల ఆరోగ్యంతో తెలమాడుతుందని చెప్పేసి చాలా ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే విజృంభించని చెప్పొచ్చు ఈ హోటళ్ల మీద. అయితే ఇవాళ మధ్యాహ్నం ప్రముఖ హోటల్ అయితే చాలా పెద్ద హోటల్ అయినా కూడా శ్వేత హోటల్లో ఇవాళ తనిఖీలు నిర్వహించి పాడైపోయిన కుళ్ళిపోయినటువంటి వస్తువులు కూడా స్వాధీనం చేసుకుని శాంపిల్స్ తీసుకుని వాటిని పరీక్ష నిమిత్తం బట్టి పంపారు. అయితే వీళ్ళ కేసు కూడా బుక్ చేశారు. సంపత్. ఓకే ప్రేమ్ కుమార్, ఇప్పుడు హోటల్ యాజమాన్యంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అలాగే కాలం చెల్లిన వస్తువుల సప్లైపై అంటే హోటల్ యాజమాన్యం ఏమంటుంది? సంపత్, ఇప్పుడు వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలించారు అన్ని చోట్ల. ఇప్పుడు అక్కడ స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి ఆ వస్తువులు కూడా, ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి వస్తువులు కూడా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి మొత్తం పాడైపోయిన కుళ్ళిపోయినటువంటి పదార్థాలను బయటికి తీసి వాళ్ళు సేకరించారు. ఇది ఆ నమూనా అక్కడికి పంపించడానికి వాళ్ళకి స్వాధీనపరుచుకున్నారు. వెంటనే వాటిని తీసుకుని యాజమాన్యం మీద కేసు కూడా నమోదు చేస్తామని కూడా ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ మాధవిలతో పాటు మరికొందరు ఇవాళ మనకు వివరించారు. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.